ఇఫ్ ఇవాళ ఇవాళ కుదరకపోతే గనక రేపు మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం డిస్కషన్. ఓకే. సో, స్టార్ట్ చేద్దాం ఇవాళ. అసలు విషయం ఏంటి? ఈ నీ పెయిన్స్ ఎందుకొస్తాయి? అసలు నీ అంటే ఏంటి? నీ చుట్టూ ఏముంటుంది? అసలది ఎందుకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది? ఇలాంటి కొన్ని విషయాలు మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అనాటమీ డిస్కస్ చేద్దాం నీ గురించి. సో, మనకి నీ అనేది ఎక్కడ ప్లేస్ అయ్యి ఉంటుందండి? మీకు ఆల్రెడీ బోన్స్ స్కెలిటల్ స్ట్రక్చర్‌లో చెప్పే ఉంటారు. అప్పర్ బోన్ అండ్ లోవర్ బోన్. అప్పర్ థైలో ఒక బోను, లోవర్‌లో ఒక బోను ఉంటుంది. సో, అప్పర్ బోన్‌నొచ్చేసి అని అంటాం. థైలో ఉండే బోను ఈస్ ద టోటల్ 206 బోన్స్‌లో హ్యూమన్ బాడీలో స్ట్రాంగెస్ట్ బోన్ ఏంటంటే థైలో ఉండే బోన్ అన్నమాట. ఫీమర్ బోన్ అంటాం మనం దాన్ని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లోవర్ బోన్. అంటే నీ నుంచి కింద నుంచి ఉండే బోను షిన్ బోన్ అంటాం మనం దాన్ని. ఓకే. ఈ బోన్‌ని మధ్యలో మనకి నీ అనేది ఉంటుందండి. ఓకే. సో, ఇది కార్టిలేజ్ టిష్యూ. ఓకే. టిష్యూస్ అంటే మీకు ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్‌ని కలిపి టిష్యూస్ అంటాం. మళ్ళీ టిష్యూస్‌లో గూడా టైప్స్ ఉంటాయి. టెండాన్స్, లిగమెంట్స్, కార్టిలేజ్, కార్టిలేజియస్ టిష్యూస్ అని ఇలా రకరకాలుంటాయి. సో, మనకి నీ దగ్గర ఉండే టిష్యూస్ ఏంటంటే కార్టిలేజియస్ టిష్యూస్ అన్నమాట. సో, ఈ కార్టిలేజియస్ టిష్యూస్ ఏం జేస్తాయంటే నీలో ఒక సి షేప్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఈ సి షేప్ స్ట్రక్చర్‌ని మెనిస్కస్ అంటారు. ఓకే. సో, ఈ మెనిస్కస్‌కి చుట్టూ కూడా ఈ మెనిస్కస్‌ని స్ట్రాంగ్‌గా పట్టుకొని ఉంటుందన్నమాట. ఈ కార్టిలేజ్ టిష్యూ అనేది 4 సైడ్స్. అర్థమైందా? సో, పైన అప్పర్ థై బోను, లోవర్ థై బోన్‌కి మధ్యలో ఒక సి షేప్ స్ట్రక్చర్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మెనిస్కస్. ఆ మెనిస్కస్‌ని యాహ్! కనిపిస్తుంది గదా! ఈ సి షేప్ స్ట్రక్చరు. ఈ మెనిస్కస్‌ని పట్టుకొని ఈ కార్టిలేజ్ టిష్యూ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ కార్టిలేజ్ కానీ, ఈ మెనిస్కస్ కానీ అంటే అరుగుదల, డీజనరేట్ అవుతది. మనకి చెప్తారు గదా! మోకాళ్ళు అరిగిపోయినాయండి. L3, L4 అంటే మీకు వెన్నుముక అరుగుతోందండి. దానివల్లే నడుము నొప్పొస్తోంది. మోకాళ్ళు నొప్పులొస్తున్నాయి. ఎముకలు అరుగుతున్నాయి అని చెప్తూ ఉంటారు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికెళ్తే. సో, ఈ మెనిస్కస్ అండ్ ఈ కార్టిలేజ్ ఇది గాని స్ట్రాంగ్‌గా లేకపోవటం వల్ల, డీజనరేట్ అవ్వడం వల్ల మనకి నీ పెయిన్స్ అనేవి వస్తాయి. అండర్‌స్టూడ్? ఇక్కడి దాకా అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఐ హోప్. యెస్? నౌ ఇక్కడ ఏంటంటే ఈ మెనిస్కస్‌కి, కార్టిలేజ్‌కి, టిష్యూస్‌కి మధ్యలో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ రన్ అవ్వాలంటే దానికొక గ్రీజ్ అనేది కావాల్సొస్తుంది. రైట్. ఆయిలింగ్ చేయాల్సుంటుంది. సో, అలాగే మన బోను ఇప్పుడు మన నీ అనేది నడవాలి అంటే, ఇట్లా మూవులు అవ్వాలి అంటే, దానికొక ఫ్లూయిడ్ అవసరం ఉంటుంది. అంటే దాన్నేమంటాం మనం? ఎముకల్లో గుజ్జు అంటాం. మీ నార్మల్ భాషలో చెప్పాలి అంటే గుజ్జరిగిపోయిందని గూడా చెప్తారు చాలామంది ఆర్థోపెడిషియన్స్. పెద్దవాళ్ళకి తెలియకపోతే. సో, ఈ ఫ్లూయిడ్‌ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు మనకి. ఇది లిక్విడ్ ఫార్మ్‌లో ఉన్న ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే, హెల్పింగ్ టు గ్లైడింగ్. అంటే గ్లైడింగ్ అంటే స్లైడ్ అవ్వడానికి ఏదైనా సప్లై. కోర్స్ మనకి బాడీలో బ్లడ్ సప్లై అవ్వనే ఆర్గాన్ ఒకటుంది. మీకెవరికైనా ఐడియా ఉందా? చెప్పగలరా ఎవరైనా? ఎనీబడీ నోస్? కనీసం రియాక్షన్ ఇయ్యండి. తెలీదనో, తెలుసా? ఆహ్, యాహ్! మనకి బాడీలో బ్లడ్ సప్లై అవ్వని ఆర్గాన్ ఏదంటే, మన కంటిలో ఉండే ఐరిస్. ఓకే అండి. ఈ ఐరిస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ ఐరిస్ వల్లే మన కళ్ళు కలర్ తెలుస్తుందండి. ఐశ్వర్య రాయ్ కళ్ళు బ్లూ కలర్‌లో ఉంటాయి. శ్రీదేవి కళ్ళు పిల్లి కళ్ళు అంటూ ఉంటారు గదా! ఇండియన్స్‌కి ఆల్‌మోస్ట్ ఆల్ బ్లాకిష్ కలర్‌లో ఉంటుంది. మన ఐబాల్ చూస్తే మన కలర్ తెలిసిపోవట్లేదండి. ఈ కలర్ ఏంటంటే ఐరిస్ వల్ల వస్తుందన్నమాట. ఐరిస్ అనేది ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి? మీరు ఫంగస్, ఆల్గేస్ ఫార్మ్ అవుతాయి చూడండి. పుట్టగొడుగుల్లాగా మనకి ఎక్కడైనా తడి ప్లేసుల్లో ఫార్మ్ అవుతుంది చూడండి. ఒక స్పాంజ్ షేప్‌లో. అలా ఏమవుతుందంటే మన లెన్స్‌కి చుట్టూతా ఐబాల్‌లో వెనక ముందు ఒకటి ఉంటుందన్నమాట. కంటిపాప అంటారు. లైక్ ప్యూపిల్. ప్యూపిల్ మీన్స్ కంటిపాప. లైట్‌లో లోపల కంట్లో ఒక చుక్కలాగా ఉంటుంది చూడండి. నల్లగా చుక్క ఉంటుంది గదా! ఆ చుక్క చుట్టూ ఉండేది ఐరిస్ అన్నమాట. ఓకే. ఈ ఐరిస్ అనేది మన బాడీలో బ్లడ్‌ని సప్లై చేయదు కళ్ళు దానికి. అలాగే ఈ మెనిస్కస్‌కి, కార్టిలేజెస్‌కి బ్లడ్ సప్లై అవ్వదు. సో, దీనికి బ్లడ్ సప్లై అయ్యకపోతే సెల్లు, ఆక్సిజను సప్లై అవ్వకపోతే సెల్ చచ్చిపోతుంది గదా! సో, దీనికి ఎవరు సప్లై జేస్తారు? సో దిస్ ఈస్ కాల్డ్ ఐరిస్. ఇది కలర్‌ఫుల్‌గా ఉండడం వల్లే ఇప్పుడు ఫారినర్స్ కళ్ళు కొంతమంది బ్లూ కలర్‌లో ఉంటాయి. పేల్ యెల్లోయిష్ కలర్ పిల్లి కళ్ళు అంటూ ఉంటాం. సో, ఇది అన్నమాట. జనరల్‌గా ఇండియన్ ఏషియన్ జోన్స్‌లో ఉన్న వాళ్ళకి బ్లాకిష్ కలర్‌లోనే ఉంటుందండి అది. ఎవరో ఉంటారు అలాగా డిఫరెంట్‌గా. యెస్. సో, ఈ ఈ ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది దీనికి ఆక్సిజన్‌ని, న్యూట్రియంట్స్‌ని సప్లై చేస్తుందన్నమాట. సో, దీని వల్లే మనకి గ్లైడింగు జరుగుతుంది. నీ మూవ్‌మెంట్స్ జరుగుతాయి. అండ్ దానికి కావాల్సిన న్యూట్రియంట్స్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా దీనికి సప్లై అవుతాయి. సో, దీని డీజనరేషన్ వల్ల కూడా నీ పెయిన్స్ ఒస్తాయి. అసలు ఒకళ్ళు మన దగ్గరికి వచ్చారు అంటే అండి, ఎందుకొచ్చారు? సింప్టమ్ ఏంటి? ఇప్పుడు నేనే ఉన్నానండి. మీరందరూ యోగా ప్రొఫెషనల్స్, వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్ అని మీ దగ్గరకొచ్చా నేను. మేడం నాకు నీ పెయిన్స్ అండి అని చెప్పాననుకోండి. అసలు ఎందుకొచ్చాయన్న రీజన్ తెలియాలి గదా మనకి. రీజన్ తెలియకుండా మనం ఏదో స్ట్రెచింగ్స్ చేయిస్తా అండి. అలా చేయండి, ఇలా చేయండి, కాళ్ళు కదపండి అంటే ఉపయోగం లేదండి. గుర్తుపెట్టుకోండి. మనం చేసే ప్రతి స్ట్రెచింగు, మజిల్ మూవ్‌మెంట్ ఎక్కడ పడుతోంది? ఏ కాలు ఎలా కదిపితే, ఏ చెయ్యి ఎలా కదిపితే, ఏ నెక్ ఎలా కదిపితే, ఎక్కడ స్ట్రెచ్ పడుతోందనేది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ యోగా చేయండి. అర్థమైందా? అలా చేయడం వల్ల మనం ఇంప్రూవ్ అవ్వటమే కాదు. మన జ్ఞానం ఇంప్రూవ్ అవ్వటమే కాదు, మన సబ్జెక్ట్‌ని పెంచుకోవడం వల్ల, మనం ఇంకా అవతల వాళ్ళకి క్యూర్ చేయగలిగే కెపాసిటీ వస్తుందనమాట. ఇంకా ఇంప్రూవ్ అవుతాం మనం లాట్. ఇది ఆ యోగా అనేదండి నిరంతరం నేర్చుకునే ప్రాసెస్. అర్థమైందా? సో, ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇందాక మీకు సాటికా స్ట్రెచ్ గురించి జెప్పా. ఎవరైనా ఇవి ఇవి మీ లైఫ్‌లో ఎప్పుడో అప్పుడు ఈ స్ట్రెచింగ్స్ నార్మల్‌గా మంచం మీద పడుకొనైనా చేసుంటారు. ఇక్కడ పడుతుంది ఈ స్ట్రెచ్ అని మీరెవరైనా తెలుసుకొనుంటారా? పర్టిక్యులర్‌గా ఎవ్వరం గమనించం. చేయాలి గాబట్టి చేసేస్తాం. కానీ అది స్టూడెంట్‌కి. యోగా మాస్టర్స్ అలా కాదు గదా! యోగా టీచర్ అనేవాడు ఏది చేయటం వల్ల అవతల పేషెంట్ బెనిఫిట్ పొందుతాడు. ఏ స్ట్రెచ్ ఎక్కడ పడుతుందనేది తెలుసుకోవాలి. రైట్? సో, గుడ్. సో, ఇది దీనివల్ల టెండాన్స్. టెండాన్ అనే ఒక లిగమెంట్ ఉంటుందండి. ఆ లిగమెంట్స్ ఏంటి అంటే, ఈ నీ క్యాప్‌ని ఇలా గట్టిగా పట్టుకొని ఉంచుతాయండి స్ట్రాంగ్‌గా. సో, ఈ టెండాన్స్, లిగమెంట్స్, కార్టిలేజ్ టిష్యూ, మెనిస్కస్ ఈ సైనోవియల్ ఫ్లూయిడ్స్ డీజనరేషన్ వల్ల ఏమవుతుందంటే డ్రైనెస్ పెరుగుతుందనమాట. సో, ఇప్పుడు మన ఒంట్లో ఆయిల్ తగ్గిపోయిందనుకోండి ఏమవుతుంది స్కిన్ను? ఆబ్వియస్‌లీ ఇప్పుడు వింటర్ గాబట్టి ఆయిల్ కండిషన్ తక్కువగా ఉంటుంది లేయర్ మీద డ్రైనెస్ ఉంటుంది. ఈ డ్రైనెస్ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీరు మూవ్‌మెంట్ లేనప్పుడు ఇప్పుడేదన్నా ఇది జేసినప్పుడు అక్కడ గ్రీజ్ లేదనుకోండి. ఆ పార్ట్ ఏమవుతుంది? కిర్ర్ కిర్ర్ అని సౌండొస్తుంది. అది ఐరన్‌దయితే. ఇక్కడ గూడా అదే కండిషన్. నడిచేటప్పుడు కాళ్ళు మడిచేటప్పుడు నాకు కాళ్ళు మడతకు రావట్లేదండి. కాళ్ళు మడుస్తున్నప్పుడు నొప్పొస్తోంది, పోటొస్తుంది, ప్రిక్లింగ్ సెన్సేషన్ అంటాం. మంట ఉంటోంది, వాపొస్తోంది, ఇన్‌ఫ్లమేషన్ ఒస్తోంది. ఇలాంటివన్నీ మనం చెప్తాం. సో, ఇది ఎందువల్ల అంటే డ్రైనెస్ వల్ల. ఈ డ్రైనెస్ వల్ల సో, అక్కడ కండిషన్ ఏమవుతుందంటే నొప్పికి దారితీస్తుంది. రెండో విషయం ఇంకొకటేంటంటే పైన ఉన్న ఈ మజిల్స్ ఆహ్, ఏం మజిల్స్ మనకుంటాయి గదా! సైడు, లోవరు, అప్పరు ఇవి ప్లస్ ఆహ్, కాఫ్ మజిల్స్ ఒక్క నిమిషం.
కాఫ్ మజిల్స్ ఇంకా థైమస్ మజిల్స్ ఇవి ఉంటాయి కదా, వీటి ప్రాబ్లం వీక్నెస్ వల్ల కూడా, ఈ మజిల్స్ యొక్క వీక్నెస్ వల్ల కూడా మనకి నీ పెయిన్స్ అనేది వస్తాయి. సో మనం ఏం చేయాలి, మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మందిలో వచ్చే షోల్డర్ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ అయినా అక్కడ ఉన్న మజిల్ వీక్ అయిపోతుందండి. మజిల్ స్ట్రాంగ్ ఉండడం వల్ల పర్సన్కి ఎలాంటి పెయిన్స్ ఉండవు. మజిల్ వీక్నెస్ వల్ల కూడా మనకి వస్తుంది. హ్యామ్ స్ట్రింగ్స్, క్వార్టర్ స్టెప్స్, కాఫ్ మజిల్స్ ఇవన్నీ కూడా వీక్నెస్ వల్ల మనకి జాయింట్స్లో పెయిన్ వస్తుంది. ఓకే, పెల్విస్ జాయింట్ పోస్చర్, మనం కూర్చుంటాం కదండి, బటక్స్ నుంచి మనం రకరకాలుగా, ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం, చిన్నగా స్ట్రైట్గా కూర్చుంటాం. చిన్నగా మనిషి ఏం చేస్తాడు, టీవీ చూస్తూ 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 జారబడతాడు కుర్చీలో, ఆటోమేటిక్గా కాలు మీద కాలు పడుతుంది. ఇక మన ఇష్టం వచ్చినట్టు పోస్చర్లో కూర్చుంటాం కదా. సో ఈ పోస్చర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నీ పెయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ డెఫిషియన్సీ కూడా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లమేషన్. మీకు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటో తెలుసా? ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ 2 రకాలు. ఇన్ఫెక్షన్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. అక్కడ బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని మీరు వినివి ఉంటారు కదా. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. సైన్స్ పరంగా మాట్లాడితే ఇన్ఫ్లమేషన్ అని ఎక్కడైనా అన్నారంటే అది వాపు కిందకి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదన్నా కింద పడ్డాం అనుకోండి, మన హ్యూమన్ నేచర్‌కి మన బాడీ ఎంత గొప్పదంటే అండి, ఆటోమేటిక్‌గా దానికి వాపిచ్చి, ఒరేయ్ నాయనా ఇది కదిల్చొద్దు, ఇక్కడ రెస్ట్ కావాలి ఆ ఆర్గాన్‌కి అని చెప్పి మన బాడీ మనకిస్తుంది సిగ్నల్. మనం ఏం చేస్తాం దానికి? మంచిగా మసాజులు రుద్దేసి యాంటీబయాటిక్స్ యేసుకొని, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ యేసేసుకొని దాన్ని క్యూర్ చేసేసుకోవాలి, అక్కడికక్కడ తగ్గిచ్చేయాలని చూస్తాం మనం. సో అక్కడేమవుతుంది, తాత్కాలికమైన ఉపశమనం ఫార్మ్ అవుతుంది కానీ ఇన్ఫెక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, పెద్దవాళ్ళలో పడ్డారనుకోండి, తాత్కాలికంగా యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చామక మళ్ళీ ఒక 20 డేస్ ఆర్ 1 మంత్ తర్వాత మాకు మళ్ళీ నీ పెయిన్ ఉందండి అంటారు. కొంతమంది ఏమంటారు పెద్దవాళ్ళలో, పాత నొప్పి కింద పడిపోయిందంటారు. మీ ఇళ్లలో పెద్దవాళ్ళు మాట్లాడితే, "అలా చెయ్యకు, పాత నొప్పి కింద పడుతుంది, దాన్ని కదిలిచ్చకు" అలా అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు వింటూ ఉంటే మీరెవరైనా. సో అది అందువల్లే అవుతుందనమాట. సో కొన్ని రోజులు మనం దానికి రెస్ట్ ఇచ్చి ఉండుంటే ఆ కండిషన్ నార్మల్ అవుతుంది. కొన్ని కండిషన్స్. అఫ్‌కోర్స్ అన్ని కండిషన్స్ అలా ఉండవు. కొన్ని కండిషన్స్‌లో నార్మల్ అవుతాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో తొందరగా రికవర్ అవుతారు వాళ్ళు. సో ఇదనమాట. ఇంకొకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, రాంగ్ డైట్ తీసుకోవటం, వాత, పిత్త దోషాల వల్ల కూడా అక్కడ ఏమవుతుందంటే డ్రైనెస్ అనేది పెరగడం వల్ల కూడా ఇది వస్తుందనమాట. ఓకే, సో ఇక్కడ దాకా చూద్దాము. ఇంకొకటి ఏంటంటే అండి, ఇంకొక విషయం గూడా చెప్తాను. ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, మన ఆహారం సరైనది తీసుకుంటే అండి, ఎలాంటి మందులు అవసరం లేదు. అదే గనక తీసుకోకపోతే ఏ మందులు పనిచేయవు. ఇదొక యోగి చెప్పిన విషయం అన్నమాట. నేను నిన్నే కొత్తగా నేర్చుకున్నా. మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధం. అది సరిగా తీసుకోకపోతే మనం ఎన్ని మందులు మింగినా గూడా అది పనిచేయదు. సో వావ్! థాంక్ యూ. ఓకే. సో ఇంకొకటేంటంటే ఎస్పెషల్లీ లేడీస్‌లో ఆర్థో ప్రాబ్లమ్ ఎందుకొస్తుందంటే అండి, యుటిరస్ రిమూవ్ చేస్తారు చూడండి. గైనిక్ పరంగా యుటిరస్ రిమూవల్ చేస్తారు కొంతమందికి. సో ఈ యుటిరస్ వల్ల ఏమవుతుందంటే మనకి యాక్చువల్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం హార్మోనల్ ఇంబాలెన్స్ క్లాస్‌లో. ఏం చేస్తుంది? ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఫార్మ్ చేస్తుంది యుటిరస్. ఈ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కరెక్ట్‌గా లేకపోవటం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ అనేది మన బాడీలోకొస్తుంది. అందుకే జనరల్‌గా ఏం చెప్తాం? బెల్లం తినండి, నువ్వులు తినండి, పాలకూర తినండి అని చెప్తాం. మనవాళ్ళం ఏం చేస్తాం? శుభ్రంగా పాలకూర పకోడీలు చేసుకొని తింటాం మనం, డీప్ ఫ్రై ఆయిల్స్. సో, ఈ డీప్ ఫ్రైస్ వీటి వల్ల ఏమవుతుందంటే, ఆహారం ఏమవుతుంది లోపలికెళ్ళేసరికి అది విషమవుతోంది. దానివల్ల కూడా డ్రైనెస్ పెరగడం వల్ల కూడా
మనకి ఆర్థో పెయిన్స్ అనేవి వస్తాయి. ఎస్పెషల్లీ యూటెరస్ రిమూవ్ చేసిన వాళ్ళలో మనకు ఆర్థో పెయిన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఓకే. అండ్ సో, ఇంకొక పాయింట్ ఉందండి. ఇక్కడ అది చెప్పాక నేను నెక్స్ట్ మీకేదన్నా డౌట్స్ ఉంటే చెప్తాను. క్లారిఫై చేస్తా. మెయిన్‌గా మనకి మన దేశానికి పీఎం ఎవరండి? ఎనీబడీ నోస్? పీఎం అంటే తెలుసు కదండీ! ప్రైమ్ మినిస్టర్. నరేంద్ర మోదీ అండి. ప్లీజ్ అండి. మన యోగాని ప్రమోట్ చేసినందుకైనా ఆయనకి దండం పెట్టాలి. మన బాడీలో గూడా ఒక పీఎం ఉన్నారండి. ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్? ఎనీబడీ? పీఎం. మన బాడీలో ఉన్న పీఎం ఎవరు? మనకి పీఎం ఆయన. పీఎం లేకపోతే దేశం ఏమైపోతుంది. మన బాడీ ఒక దేశం అనుకుంటే పీఎం స్ట్రాంగ్‌గా ఉంటే బాడీ స్ట్రాంగ్. లేదంటే కంగరాగిపోవడమే. ఏం చేయమంటారు? మన బాడీలో పీఎం ఎవరైనా తెలుసా? మన బుద్ధి మేడం. కాదు. ఆ! ఒక రకంగా అది కూడా చెప్పుకోవచ్చు. ఆత్మనా? కాదు. అంతేనా? సరే అయితే మీకు మన రేపటి వరకు ఛాన్స్ ఇస్తున్నాను. కొట్టండి. రేపు మనస్సు మేడం. ఎంతమంది ఆన్సర్ చెప్తారో చూస్తా నేను. మనస్సు. ఓకే. టుడేస్ క్వెషన్ ఈస్ వాట్ ఈస్ పీఎం ఇన్ అవర్ బాడీ? హూ ఈస్ పీఎం ఇన్ అవర్ బాడీ? చాలా ఈజీ అండి. మన యోగులోకి తెలియాలి. సరే రేపటి వరకు కనుక్కొని నాకు చెప్పండి క్వెషన్. సో క్లాస్ కంటిన్యూ చేద్దామా? డౌట్స్ అడుగుతారా? మేడం ఇంట్లో హోమ్ మినిస్టర్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు? ఆబ్వియస్లీ మేమే. ఆడవాళ్ళు. ఇంట్లో ఏంటండి బయట కూడా మేమే హోమ్ మినిస్టర్‌లు. చలో. ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మిన్ మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో లేడీసే. మమ్మల్ని కాదని మీరేం చేయగలుగుతున్నారు సార్? ఏం చేయలేరు సార్. అది. కానియండి. ఇంకా? ఇంకేదైనా క్వెషన్ చెప్తారా? లేదంటే ఇంకొక అంటే పెయిన్స్ టైప్స్ మాట్లాడుకుందామా? ఇట్స్ ఆల్రెడీ 8:45. మీకు ఇంకేదన్నా వాళ్ళు వేరే సబ్జెక్ట్ వైస్‌గా డౌట్ ఉన్నా కూడా చెప్పండి. శ్రీవిద్య మేడం వాళ్ళు మౌనవ్రతంలో ఉన్నారు.